బ్రేకింగ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి ఇవాళ అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని సేవా తీర్థ వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ ఈ చర్చలో పాల్గొననున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ రాజధాని ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 10 నాటికి 2 ఏళ్లు పూర్తి కానుంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. జూన్ 2వ వారంలో మార్పులు జరిగే అవకాశం ఉండడంతో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ సంక్షోభం వల్ల భారతదేశంపై పడే ఆర్థిక ప్రభావం, ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధన సరఫరా వంటి అంశాలను ప్రధాని సమీక్షించనున్నారు. ఇక ఈ కేంద్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, కేంద్ర ప్రభుత్వం కీలక రాజకీయ పరిణామాల నడుమ మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ అత్యవసర కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని సేవా తీర్థ వేదికగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగినటువంటి సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా మొత్తం 72 మంది హాజరు కానున్నారు. మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల మంత్రులు ఒకే వేదికపై సమావేశం అవడం ఇదే మొదటిసారి కావడం కూడా గమనించదగిన విషయం. ఈ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు అన్ని మంత్రులకు కీలక సూచనలు జారీ చేశారు. దేశంలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి మంత్రి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ భేటీ సాధారణ పరిపాలనా సమీక్ష కాదని, కీలక నిర్ణయాలకు వేదిక కాబోతుందని చర్చ జోరందుకుంది. ముఖ్యంగా జూన్ 10 నాటికి మోదీ 3.0 ప్రభుత్వ ఏడాది పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులు, కొత్త నియామకాలు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలనే ఆలోచన కేంద్ర నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందని, ప్రజల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న కొందరు మంత్రులను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం బలపడుతోంది. 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అయ్యే అవకాశం ఉందన్న వార్తలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రుల పనితీరు, ప్రజల్లో వారి ఇమేజీ, పరిపాలనా తీరు, శాఖల అమలు సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా సమీక్ష జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు చేరువైనటువంటి విధానం, పారదర్శకత, మీడియా వ్యవహార శైలి వంటి అంశాలపైన నివేదికలు సిద్ధమైనట్లు కూడా సమాచారం. ముఖ్యంగా ఎన్నికల హామీల అమలులో వెనుకబడ్డ శాఖలపై ప్రధాని స్వయంగా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కూడా సమావేశంలో ప్రధాన చర్చగా మారనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ప్రభుత్వం సమీక్షనుంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. అలాగే
విదేశీ మారక నిల్వలు, దిగుమతులు, ఎగుమతుల పరిస్థితి, రూపాయి విలువలో వచ్చేటువంటి మార్పులు వంటి అంశాలపైన కూడా సమగ్ర సమీక్ష జరిగే పరిస్థితి అయితే ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలు కూడా కేంద్రానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుండగా భారతదేశం కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా మార్గాలపై ప్రభావం పడితే దేశీయ ఇంధన అవసరాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో కేంద్రం ముందస్తు కార్యాచరణపై కూడా చర్చించే పరిస్థితి అయితే ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల భద్రత, అవసరమైతే తరలింపు చర్యలు, అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దేశీయ రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పలు రాష్ట్రాల్లో త్వరలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, అలాగే బీజేపీ విస్తరణ వ్యూహం, దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల ప్రచారం వంటి అంశాలపై కూడా మంత్రులకు ప్రత్యేక దిశ నిర్దేశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లే విధంగా కమ్యూనికేషన్ వ్యూహాన్ని కూడా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పలు కీలక పథకాల పురోగతిని కూడా సమావేశంలో సమీక్షిస్తున్నారు. పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, రైతు సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ ఇండియా, మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు పరిస్థితిపై శాఖల వారీగా నివేదికలు సమర్పించే అవకాశం ఉంది. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే పథకాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రధాని సూచించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి, వ్యవసాయ రంగాలకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంటుందని కూడా సమాచారం. మొత్తంగా చూస్తే ఈ అత్యవసర మంత్రిమండలి సమావేశం కేవలం పరిపాలన సమీక్ష మాత్రమే కాకుండా రాబోయే ఏడాదికి కేంద్ర ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక దిశను నిర్ణయించే కీలక భేటీగా మారనుండొచ్చు. మంత్రివర్గ మార్పులు, అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక సవాళ్లు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నిక వ్యూహాలు వంటి అనేక రాజకీయ అంశాలు ఒకేసారి చర్చకు రావడంతో దేశ రాజకీయాల్లో ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఇప్పుడు అందరి దృష్టి మోదీ నాయకత్వంలోని సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వేచి ఉన్నారు. లహరి. Kashirao, thanks for the updates.